కూటమి ప్రభుత్వం ఎమ్మెల్సీ అభ్యర్థులు ప్రకటించేసిందండి. ఎమ్మెల్యే కోటా కింద ఎవరికైతే ఇవ్వాలి ఉన్నారో వాళ్ళందరినీ ప్రకటించేసింది. ఇక్కడ వర్మ, పిఠాపురం వర్మ, ఆయనకి మళ్ళీ మొండి చెయ్యే. ఎందుకంటే ఆయనకి ఇవ్వడంలా ఈసారి కూడా. కాకపోతే అక్కడి నుంచి నాగబాబు గారికి మాత్రం ఈసారి ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వం తరపు నుంచి కొంతమందిని అనౌన్స్ చేసింది. వర్మ గారికి ఇవ్వాలా వద్దా, నాగబాబు గారికి వర్మ గారికి పోలిస్తే వీళ్ళిద్దరిలో ఎవరికి ఇవ్వాలి ఎమ్మెల్సీ అనేది మీ అభిప్రాయం తెలియజేయండి. ఒకసారి వివరాల్లోకి వెళ్దాం. ఏంటంటే ఉత్తరాంధ్ర నుంచి మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కూతురు గారు ఎవరైతే ఉన్నారో కావలి గ్రీష్మ గారు, దళిత సమాజ వర్గానికి చెందిన ఈవిడికి ఎమ్మెల్సీ అవ్వడం జరిగింది. కావలి గ్రీష్మ అంటే మీకు ఇంకా బాగా గుర్తు రావాలంటే మహానాడు కార్యక్రమంలో ఎప్పుడైతే ఎగరేసే తొడగొట్టి మరీ సవాల్ చేసి ఏనా డాష్ గాళ్ళు కాబట్టి ఎవరైతే ఉన్నారో వైసీపీ డాష్ గాళ్ళు వీళ్ళంతా ఈ రకంగా మాట్లాడి తొడగొట్టి మరీ మాట్లాడింది. అప్పట్లో చాలా వైరల్ అయింది ఆ వీడియో, కావలి గ్రీష్మ గారు. కాబట్టి ఆవిడకైతే ఇవ్వడం జరిగింది. అలాగే రాయలసీమ, కర్నూలు జిల్లా, అదే ఉత్తరాంధ్ర నుంచి కావలి గ్రీష్మ గారికి ఇచ్చినట్టు రాయలసీమ ప్రాంతం నుంచి, అదే కర్నూలు జిల్లా నుంచి బీటీ నాయుడు గారికి, ఈయన ఆల్రెడీ గతంలో ఎమ్మెల్సీ చేశారు, దాన్ని రెన్యువల్ చేస్తున్నారు, బీటీ నాయుడు గారికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే తర్వాత బేదా మస్తాన్ రావు బ్రదర్ ఎవరైతే ఉన్నారో బేదా రవిచంద్ర, దక్షిణ కోస్తా నుంచి బేదా రవిచంద్రకి ఇవ్వడం జరుగుతుంది. ఇది యాదవ సామాజిక వర్గం చెందినటువంటి ఆయన. కాబట్టి వీళ్ళ ముగ్గురికి అయితే కనుక కన్ఫర్మ్ చేశారు. తర్వాత ఎలాగో జనసేన నుంచి నాగబాబు గారు, అలాగే బీజేపీ అభ్యర్థిగా సోము వీర్రాజు లేదా పివి చలపతిరావు, నాకు సరిగా ఐడియా లేదు ఈ విషయం. తర్వాత నేను చెప్పేది ఏంటంటే ఎమ్మెల్సీలు అందరికీ బాగానే సరిపెట్టేశారు. ఇంతగా ఎమ్మెల్సీ ఇస్తానన్న వ్యక్తి ఎమ్మెల్సీ ఇవ్వాల. ఎవరంటే కనుక ఆయనే పిఠాపురం వర్మ గారికి. చాలామంది నేను మీరు అనుకోవడం కాదు, హామీ ఇచ్చారు వాస్తవంగా. ఎవరికి? పిఠాపురం నుంచి ఖచ్చితంగా ఎమ్మెల్సీగా వర్మ గారికి ఇస్తామని. కానీ వర్మ గారికి ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం, ఒక పార్టీ అంట్లా కూటమి ప్రభుత్వం మోసం చేసిందేమో నేను అంటాను. ఎందుకంటే వర్మ గారు చేసిన త్యాగం మన మామూలు త్యాగం కాదు. ఎందుకంటే అక్కడి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపొందిన వర్మ గారు మరలా ఎమ్మెల్యేగా నిలబడతానంటే కాదు, కూడదు, ఎమ్మెల్యేగా నిలబడటం కాదు, నువ్వు ఆగని టీడీపీ అధిష్టానం అతను ఆపి అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారికి అవకాశం కల్పించి పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి పోటీ చేసేటట్టు పవన్ కళ్యాణ్ గారికి మరలా వర్మ గారు కూడా ఉండి సపోర్ట్ చేయడం. తర్వాత చాలా చేత్కారాలు, హీకారాలు, మొత్తం చాలా మటుకి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న వర్మ గారికి ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇచ్చి నీకు సముచిత స్థానం కల్పిస్తాం అనేది కనుక అటు పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి ఇటు చంద్రబాబు నాయుడు గారి తరపు నుంచి బలమైన హామీలు అయితే కనుక అప్పట్లో వచ్చాయి. పర్వాలేదులే ఇస్తామంటున్నారు కదని చెప్పి చాలా మటుకు స్లో డౌన్ అయ్యారు. కాకపోతే నేను చెప్పింది అదే, ఇప్పుడు ఆయనకి ఇవ్వకపోవడం వల్ల చాలా ఆయన అయితే కనుక ఒక రకంగా నా పరిస్థితి ఏంటి అనే ఒక కార్యాచరణ అనేది రూపొందించుకోవడానికి ఆయన ఆల్రెడీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాడని చాలా మంది మాట్లాడుతున్నారు అవి. కాబట్టి ఎన్ని చేసినా ఏం చేసినా వర్మ గారికి అక్కడి నుంచి రాజకీయ జీవితం ముగిసిపోయినట్లే నన్ను అడిగితే వాస్తవానికి అయితే కనుక. కాబట్టి వర్మ గారికి అయితే కనుక ఛాన్స్ అవ్వాలా. ఇలాగా ఎవరైతే వీళ్ళ ముగ్గురికి ఇచ్చారో బీజేపీకి యాక్చువల్గా లేదు. లాస్ట్ మినిట్లో, లాస్ట్ టైంలో అమిత్ షా గారు, జేపీ నడ్డా గారు ఒత్తిడి మేరకి బీజేపీకి ఒక సీట్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ బీజేపీ ఇవ్వడం వల్ల అలాగే నాగబాబు గారు ఎలాగ నిలబడ్డారు. కాబట్టి పిఠాపురం నుంచి అంటే పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చే అంత ప్రాధాన్యత ఇవ్వాలనిపించే అంత ప్రాధాన్యత పిఠాపురాన్ని ఉండే వర్మ గారి మీద ఎందుకో దృష్టి కేంద్రీకరించలేదు. ఎందుకంటే అవకాశం ఇచ్చింది అసలు వర్మ గారే కదా. కాబట్టి తగిన న్యాయం పవన్ కళ్యాణ్ గారు కూడా వర్మ గారికి చేయలేదు. అలాగే నువ్వు ఉండిపో, నీకు న్యాయం చేస్తానన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన విషయం పట్టించుకోకపోవడంతో ఇప్పుడు పిఠాపురం ఒక హాట్ టాపిక్గా మారింది ఈ విషయంలో మాత్రం, ఎమ్మెల్సీ విషయంలో. కాబట్టి ఇంకా నన్ను అడిగితే కనుక ఎమ్మెల్సీ విషయంలో కాదు, అసలు ఏ విషయంలో అయినా సరే వర్మ గారికి ఇంకా రాజకీయ శాఖం ముగిసినట్టే నా అభిప్రాయం అయితే. మీ అభిప్రాయం ఏంటి? ఏది న్యాయం? వీళ్ళిద్దరిలో ఎవరికి ఇవ్వాలి? వాస్తవంగా మాట్లాడాలంటే నాగబాబు గారికి ఇవ్వాలా లేకపోతే పిఠాపురం వర్మ గారికి ఇవ్వాలా? ఎవరికి ఇస్తే సముచిత న్యాయం జరిగినట్టు అక్కడి నుంచి అనేది మీ అభిప్రాయం నేను తెలుసుకోవాలనుకున్నాను. ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ జరుగుతుంది. కొత్త వాళ్ళు అయితే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక పక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.